బన్నీ నా సొంత కొడుకు కాదు అన్నారు కదా. నా ఇంటి పేరు తన ఇంటి పేరు వేరు అన్నారు కదా. నేను బన్నీకి గార్డియన్ మాత్రమే అన్నారు. ఈ సమస్యకి పరిష్కారం ఇదే. బన్నీని నేను దత్తత తీసుకుంటాను. ఆఫీషియల్గా బన్నీ నా కొడుకు అవుతాడు. మన ఇంటి పేరే తన ఇంటి పేరు అవుతుంది. చట్ట ప్రకారం బన్నీ నాకు అన్ని విధాలా వారసుడవుతాడు. ఈ ప్రపంచం బన్నీని నా సొంత కొడుకుగా గుర్తిస్తుంది. ఎప్పుడైతే మీ పెళ్ళయిందో అప్పుడే బన్నీ నీ కొడుకయ్యాడు కదా అభి. బన్నీని ఈ కుటుంబం గుర్తించింది. బన్నీ ఈ కుటుంబ సభ్యుల్లో ఒకడు. ఇంకా ఈ చట్టం ప్రపంచం బన్నీని గుర్తించాల్సిన అవసరం ఉందంటావా? ఉందమ్మా. ఇప్పుడు నేను బన్నీని దత్తత తీసుకోకపోతే తన బర్త్ సర్టిఫికేట్లో ఆధార్ కార్డులో తండ్రి పేరు ఇంటి పేరు వేరువేరుగా ఉంటాయి. బన్నీని దత్తత తీసుకుంటే తన ఇంటి పేరు మన ఇంటి పేరుగా, తన తండ్రిగా నా పేరుని అప్డేట్ చేయిస్తాను. అప్పుడు ఇంకెవరు బన్నీ నా సొంత కొడుకు కాదు అనరు. ఎవరో ఏదో అన్నారని వాడు పుట్టిన ఇంటి పేరుని, వాడు పుట్టుకు కారణమైన తండ్రి పేరుని మార్చేస్తావా అభి? ఆ రాతల్ని ఎందుకు మార్చటం? అదేం బ్రహ్మరాత కాదు మార్చకుండా ఉండడానికి. అది మారిస్తే మీ భాషలో బన్నీ తలరాత మారుతుంది. అది కాదభి. ప్లీజ్ అమ్మా. నేనంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో ఇంకెవరూ మాట్లాడకండి. పంతులు గారు, దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి. అలాగే బాబు. రెండు మూడు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది బాబు. ఆ ముహూర్తమే ఖాయించండి పంతులు గారు. అలాగే. ఆ రోజే దత్తత కార్యక్రమం జరుగుతుంది. ఏంటండి సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నారు? సడన్గా ఏంటి? ఈవినింగ్ సొల్యూషన్ చెప్తానని మార్నింగ్ చెప్పాను కదా. ఇలాంటి సొల్యూషన్ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
నా డెసిషన్ మీకు నచ్చలేదా? అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కోసం అంతవరకు ఎందుకు అని. నేను ఫిక్స్డ్ డిపాజిట్ కోసం మాత్రమే ఈ పని చేయడం లేదండి. బన్నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి చేస్తున్నాను. బన్నీ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్ అయ్యాక ఇంటర్ డిగ్రీ అని కాలేజ్కి వెళ్తాడు. తర్వాత పీజీ, ఆ తర్వాత జాబ్. ప్రతి దశలోనూ బన్నీకి ఫాదర్గా నా సైన్ అవసరం పడుతుంది. ఇప్పుడంటే చిన్న వయసు కాబట్టి బన్నీకి కొంత తెలియకపోవచ్చు. కానీ ఏజ్ పెరిగే కొద్దీ నేను బన్నీకి గార్డియన్గా సైన్ చేస్తుంటే బన్నీకి గిల్టీగా ఉంటుంది. నన్ను ఓన్ చేసుకోలేకపోతాడు. తన అసలు తండ్రిని నేను కాదని బన్నీకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావచ్చు. మా ఇద్దరికి మానసికంగా దూరం పెరగచ్చు. అది నాకు ఇష్టం లేదండి. మన పెళ్లి నుంచి బన్నీ ఒక మంచి ఫాదర్ని కోరుకున్నాడు. అలాగే నేను అను కీర్తిలకి మంచి మదర్ని కోరుకున్నాను. మీరు అలాగే నడుచుకుంటున్నారు. అను కీర్తిలని మీ కన్న కూతుళ్ళలా చూసుకుంటున్నారు. మరి నేను కూడా బన్నీకి అలాంటి కంఫర్ట్ ఇవ్వాలి కదండి. అది నా బాధ్యత కూడా. మీరు చెప్పింది కరెక్టేనండి. కానీ అత్తయ్య గారికి ఇది ఇష్టం లేదేమో. అమ్మ గురించి నాకు బాగా తెలుసండి. ఈ విషయంలో తనకి కోపం వచ్చినా తర్వాత తనే సమాధానపడి సర్దుకుంటుంది. మావయ్య గారు వచ్చాక ఆయనతో ఒక మాట చెప్పి నిర్ణయం తీసుకోవాల్సింది. నాన్న నా మాటను కాదండండి. కావచ్చండి, కానీ ఒకసారి బావగారిని, పావని అక్కని, అఖిల్, హారికల్ని, సుమంగలి పిన్నిని అందరినీ కూర్చోబెట్టి మీ నిర్ణయం చెప్పి అభిప్రాయం అడుగుంటే బాగుండేదేమో. అఫీషియల్గా బన్నీ నా సొంత కొడుకు కావడం వాళ్ళకి ఇష్టం లేదని మీరు అనుకుంటున్నారా? అది అందరినీ. మీ భయం నాకు అర్థమైంది. బన్నీని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదోనని మీరు అనుకుంటున్నారు. చూడండి, మన పెళ్లి చేసింది వాళ్ళే. మన విషయంలో, మన పిల్లల విషయంలో మనం ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు అంగీకరిస్తారు. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు విషయంలో పూర్తి బాధ్యత మందే కాబట్టి. ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చినా నేను చూసుకుంటాను. దీని గురించి మీరు ఇంకేం ఆలోచించకండి. పంతులు గారు చెప్పిన ముహూర్తానికే ఈ దత్తత కార్యక్రమం జరుగుతుంది. ఈయన ఇలా అంటున్నారు, అటు అత్తయ్యకి దత్తత ఇష్టం లేదు. ఈ విషయంగా ఇంట్లో గొడవలు జరగవు కదా, అత్తయ్య అపార్థం చేసుకోరు కదా. పదవే, ఈ దత్తత జరగకూడదని మీ అత్తయ్యకి నూరిపోద్దాం. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి ఆంటీ, తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. సరే పద పద. వదనా, ఏం ఆలోచిస్తున్నావు? దత్తత గురించేనా? ఏంటో వదనా, ఈ మధ్య అభి బొత్తిగా నీ మాట వినటం లేదు. అన్నీ సొంత నిర్ణయాలే తీసుకుంటున్నాడు. అవునత్తయ్య, మీ మాటకు విలువ లేకుండా పోతుంది. బ్యాడ్ లక్,
మావయ్య గారు కూడా ఇంట్లో లేరు. అయినా వదినా, ఎవరికో పుట్టిన పిల్లాడు మన వంశానికి వారసుడవడమేంటి? పవిత్రమైన గంగానదిలో మురికి కాలువ కలిసినట్టు కాదు. అందుకే ఆంటీ, అలాంటి మురికి కాలువలు కలవడం బట్టే ఈ మధ్య గంగా నది కలుషితమైపోతుంది. అలాగే మన వంశం కూడా స్పాయిల్ అయిపోతుంది. ఈ వంశానికి ఎంత చరిత్ర ఉంది? ఏ తరంలో అయినా వేరే రక్తం ఈ వంశంలో కలిసిందా? వేరేవాడు వారసుడయ్యాడా? మా నాన్నగారికి నాన్నగారు ఈ వంశానికి వారసుడయ్యారు. ఆ తర్వాత మా నాన్నగారు, తర్వాత మా అన్నయ్య, ఇప్పుడు భాస్కరు, అభి, అఖిల్లు వారసులు. వీళ్ల తర్వాత వీళ్లకు పుట్టిన పిల్లలు వారసులు కావాలి కానీ ఎవరికో పుట్టిన పిల్లాడు వారసుడవడమేంటోదినా? మాకింకా పిల్లలు పుట్టలేదు కాబట్టి గొడవే లేదు. కానీ భాస్కర్ బావకు, పావని అక్కకు పిల్లలున్నారు కదా అత్తయ్య, వాళ్ళ సంగతేంటి? ఇంకా అనుకీర్తుల సంగతేంటి? ఏముంది, ముగ్గురు అన్నదమ్ముల్లో అభి కాస్త సమర్థుడు, తెలివైనవాడు కాబట్టి మా అన్నయ్య తర్వాత ఈ తరంలో అభియే ఇంటి యజమానవుతాడు. అభి పిల్లలే ఈ వంశానికి వారసులవుతారు. అభి బన్నీని దత్తత తీసుకుంటే బన్నీయే ఈ వంశానికి వారసుడు, ఈ కుటుంబానికి యజమానవుతాడు. అంటే భాస్కర్ బావగారి పిల్లలు, అనుకీర్తి, రేపు మాకు పుట్టబోయే పిల్లలందరూ బన్నీ చెప్పినట్టు వినాల్సిందేనా? వారసుడంటే అంతే కదే. రేపు దత్తతయ్యాక మొత్తం ఆస్తికి బన్నీయే యజమానవుతాడు. అప్పుడు అందరూ వాడి మోచేతి నీళ్లు తాగాలి, వాడు విసిరేసిన చిల్లర్ని ఏరుకోవాలి, ఏది కావాలన్నా వాణ్ణి దేహి అని అడుక్కోవాలి. ఆ పరిస్థితి వస్తే నేను ఇంట్లో ఉండను ఆంటీ. ఇన్నాళ్ళు హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు బన్నీ ముందు చేయి చాచడం కన్నా మా మామ్ దగ్గరికి వెళ్ళిపోవడం బెటర్. ఆయన కూడా మా ఇంటికి తీసుకెళ్తాను. మీరు వెళితే పావని భాస్కర్లు మాత్రం ఆగుతారా? ఎలాగో సొంతంగా ఈవెంట్స్ చేయడం భాస్కర్కు వచ్చేసింది. ఈ ఇంటి నుంచి విడిపోయి వాళ్ళు కూడా వేరే కాపురం పెట్టి విడిగా వ్యాపారం చేసుకుంటారు. అంతే ఆంటీ. ఎవరు మాత్రం బానిసల్లా బ్రతకాలని కోరుకుంటారు? స్వేచ్ఛగా, సంతోషంగా బ్రతకాలని అందరికీ ఉంటుంది కదా. బన్నీ కింద పని మనుషుల్లా మేమైతే ఉండలేము. మీరు వెళ్ళిపోతారే, పావని వాళ్ళు వెళ్ళిపోతారు. పాపం అనుకీర్తిల పరిస్థితి ఏంటి? ఆ పిల్లలు అమ్మలేని పిల్లలు, వాళ్ళెక్కడికి వెళతారు? వాళ్ళమ్మే బతికుంటే తనే కష్టాలు పడి ఆ పిల్లలకి ఏ కష్టం రాకుండా చూసుకునేది. ఇప్పుడు వాళ్ళని ఎవరు చూసుకుంటారు? జీవితాంతం బన్నీ దగ్గర వాళ్ళు చేతులు కట్టుకుని చేయి చాచాల్సి వస్తుంది కదా. నా మనవరాళ్ళకి అంత కర్మేం పట్టలేదు. ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం వాళ్ళకేంటి? మరి రేపు అభి బన్నీని దత్తత తీసుకుంటే జరిగేది అదే కదా వదనా. ఉమ్మడి కుటుంబం చీలిపోతుంది, అనుకీర్తిలు అడుక్కు తినేవాళ్ళు అవుతారు. అసలు ఆ దత్తత జరిగితేనే కదా. జరిపిస్తానని అభి అంటున్నాడు కదా వదనా. నేను జరగనివ్వను. ఏం చేసైనా సరే ఆ దత్తత కార్యక్రమాన్ని ఆపిస్తాను. ఏం చేసి దత్తత ఆపేస్తుంది? అత్తయ్య ఏం చేస్తే మనకెందుకు ఆంటీ? దత్తత జరగకుండా చేయబోతున్నాను అంది కదా, అది చాలు. అది కాదే, మీ అత్తయ్య ప్లాన్ ఏంటో మనకి తెలిస్తే బాగుంటుంది కదా. అది ఫెయిల్ అవ్వకుండా ఐడియాలు ఇవ్వచ్చు. ఎవరు? మీరా? ఒక్కసారైనా సక్సెస్ఫుల్ గా ప్లాన్ చేశారా?
అత్తయ్య ఏవో ప్లాన్ చేసి దత్తత ఆపుతుంది. మనం రిలాక్స్ అవుదాం. వదిన ఏం ప్లాన్ చేసి దత్త తాపుతుంది? అను బన్నీని నేను దత్త తీసుకుంటాను. ఆఫీషియల్గా బన్నీ నా కొడుకు అవుతాడు. ఈ ప్రపంచం బన్నీని నా సొంత కొడుకుగా గుర్తిస్తుంది. అది కాదు అభి. ప్లీజ్ అమ్మా, ఈ విషయంలో ఇంకెవరూ మాట్లాడకండి. అను, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాం. రాను, హోంవర్క్ చేస్తాను. నువ్వెవరు నాతో హోంవర్క్ చేయించడానికి? నేను మీ అన్నయ్యనే. కాదు, నువ్వేమైనా మా డాడీ కొడుకువా నాకు అన్నయ్య అవడానికి? అదేంటను, బన్నీ మన కొత్త మమ్మీ కొడుకు కదా. అసలు తను మన మమ్మీయే కాదు, వీడు మన అన్నయ్య కూడా కాదు. ఏమైందను? ఎందుకలా గట్టిగా మాట్లాడుతున్నావు? నువ్వు నాతో మాట్లాడుకో. నేనేం చేస్తానమ్మా? నువ్వు మా మమ్మీవేం కాదు. ఈ బండి మాకు అన్నయ్య కాదు. మీరంటే నాకు కోపం. అలా మాట్లాడకను. నేను ఇలానే మాట్లాడతాను. వీళ్ళు వచ్చాక మన డాడీ మనకి దూరం అవుతున్నాడు. డాడీ నాన్న చెప్పిన మాట వినడం లేదు. పెదనాన్ని తిడుతున్నారు. మన మాట కూడా వినడం లేదు. ఏమైందను? ఎందుకు గొడవ పడుతున్నావు? ఈవిన్ని బండిని నాతో మాట్లాడొద్దని చెప్పు పెద్దమ్మా. వీళ్ళేం చేశారు? వాళ్ళు నాకు నచ్చడం లేదు. ఐ హేట్ దెమ్. ఇకపై ఈవిడ చేసిన వంటని నేను తిన్ను. ఈవిడ రెడీ చేయిస్తే నేను చేయించుకోను. నా రూమ్ కూడా ఈవిడ సర్దడానికి వీల్లేదు. అంత తప్పు నేనేం చేశానమ్మా? ఇవి నీ మాటలేనా, లేదా ఇంకెవరైనా చెప్పారా? ఎవ్వరు చెప్పనవసరం లేదు, నాకంతా తెలుసు. బన్నీతో ఆడుకోను, బన్నీతో కలిసి స్కూల్కి వెళ్ళను, బన్నీతో హోంవర్క్ చేయను, బన్నీతో కట్టిఫ్ అంతే. నా వల్ల ఏదన్నా తప్పు జరుగుంటే సారీ అను. బన్నీ అన్నయ్య సారీ చెప్పాడు కదా, వదిలేయను. ఏం చెప్పినా సరే బన్నీతో నాకు ఏం అవసరం లేదు. తప్పను, అలా అనకూడదు. బన్నీ మీకు అన్నయ్య. బన్నీ ఏమైనా మమ్మీ కొడుకా మా డాడీ కొడుకా? కాదు కదా పెద్దమ్మా. బన్నీ ఈ మమ్మీ కొడుకు, అంటే మీకు అన్నయ్య. తను మా మమ్మీ కాదు, మా మమ్మీ చచ్చిపోయింది. తను బన్నీ మమ్మీ మాత్రమే. అలా అనడం తప్పను. నువ్వలా మాట్లాడకూడదు, మమ్మీ హర్ట్ అవుతుంది కదా. బన్నీ కూడా చాలా బాధపడతాడు. మీ డాడీ వింటే ఇంకా బాధపడతారు. వీళ్ళ వల్ల నిన్ను హట్టాను కదా పెద్దమ్మా, నేను కూడా బాధపడుతున్నాను. వీళ్ళు నిన్ను హ్యాపీగా ఉంచుతారే తప్ప హర్ట్ చేయరమ్మా, బాధ పెట్టరు. ఈ మమ్మీ చాలా మంచిది. మమ్మీ పెట్టింది నువ్వు తినాలి, మమ్మీతో నువ్వు రెడీ చేయించుకోవాలి,
బన్నీతో నువ్వు హోంవర్క్ చేయించుకోవాలి, ఆడుకోవాలి, కలిసి స్కూల్కి వెళ్ళాలి. సరేనా? అలా మౌనంగా ఉండకు. ఈ పెద్దమ్మ చెప్పిన మాట నువ్వు వింటావు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకుంటావంట. సరేనా? రాను. హోంవర్క్ చేయకపోతే మళ్ళీ స్కూల్లో మిస్ తిడుతుంది. బన్నీ, చెల్లిని తీసుకెళ్ళి హోంవర్క్ చేయించు. అను.